కుంభకర్ణ, నువ్వు మాత్రం ధైర్యంగా యుద్ధానికి బయలుదేరు అన్నాడు. అంటే పాపం ఆ కుంభకర్ణుడు లేచి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. స్వయంగా కుంభకర్ణుడికి ఆభరణములు రావణాసురుడే తొడిగాడు. ఎందుకంటే ఇక సరిగదు, ఇక్కడితో వెళ్ళిపోతాడు, ఇక మళ్ళీ తిరిగి రావడం అన్న మాట ఉండదు. ఆ మాట నిజానికి రావణాసురుడికి తెలియదు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే కుంభకర్ణుడికి ఒక బలహీనత ఉంది. కుంభకర్ణుడు అస్త్రప్రయోగం చేశాడు అని రామాయణంలో కనపడదు. ఆయన ఏదో వారుణాస్త్రం ప్రయోగించాడు, లేకపోతే ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు, వాయవ్యాస్త్రం ప్రయోగించాడు, ఐంద్రాస్త్రం ప్రయోగించాడు, రౌద్రాస్త్రం ప్రయోగించాడు, ఇట్లా ఏం ఉండదు. ఆయన బ్రహ్మాస్త్రము తెలిసిన్నవాడు అని కూడా ఎక్కడా లేదు. ఆయన చెయ్యగలిగినదల్లా ఆయన యొక్క శరీరం యొక్క బలం. అసలు ముందు ఆయన్ని చూసేటప్పటికీ చచ్చిపోతాడు. ఇంకా కొత్తగా ఆయన యుద్ధం ఏం చేయక్కర్లేదు. అసలు అంత భయంకరమైనటువంటి రూపం. కానీ ఎంత భయంకర రూపమైనా తట్టుకు నిలబడి అస్త్రప్రయోగం చేయగలిగిన వాడు రామచంద్రమూర్తి. ఆయన ముందు కుంభకర్ణుడు నిలబడడం. పైగా శాపవశం చేత వచ్చిన జయ విజయులు రావణ కుంభకర్ణులు. వాళ్ళిద్దరూ విష్ణువు చేత మడిసిపోవలసి ఉంది. తానే తట్టుకోలేక ఓడిపోయి తిరిగి వచ్చేసిన వాడు, రామబాణములను తలుచుకుని శోకించినవాడు, కేవలం శూలాన్ని చేత పట్టుకుని వెళ్ళినంత మాత్రం చేత రాముణ్ణి చంపగలడని ఎట్లా అనుకుంటాడు రావణాసురుడు? అంత అమాయకుడేం కాదు. కానీ తమ్ముడు పోయినా పర్వాలేదు, ఒకవేళ అదృష్టవశాత్తు ఏమైనా కలిసి వస్తుందేమో. ఒక చిన్న ఊహ కోసం, ఒక చిన్న ఆలోచన కోసం, సంశయాత్మకమైన విజయం కోసం నిద్రపోతున్న తమ్ముణ్ణి కూడా లేపి యుద్ధానికి పంపి పొట్టన పెట్టుకోగలిగినంత క్రూరాత్ముడు. అది రాక్షసత్వం అంటే. అది శీలం లేని నడవడి అన్న మాటకు అర్థం. అది ఎక్కడ నువ్వున్నావో అక్కడ నువ్వు మిగిలిన వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి, రక్షిస్తూ ఉండాలి. అది నాయకత్వ లక్షణం అంటే. నువ్వు ఎక్కడ ఉన్నా నీ వలన మిగిలిన వాళ్ళందరూ రక్షింపబడుతూ ఉండాలి. నీ కీర్తి, నీ సాధితములు వాళ్ళని రక్షిస్తూ ఉండాలి, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు తేవాలి. అంతేకాని నీ వల్ల వాళ్ళకి అపఖ్యాతి, నీ వల్లే వాళ్ళకి ప్రమాదం వస్తే అప్పుడు నీ పెద్దరికం ఏమిటి, నీ గొప్పతనం ఏమిటి? ఏ కోణంలో చూసినా ఉండకూడని లక్షణాలు ఎన్ని కనపడుతుంటాయో రావణాసురుడిలో.